ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి దిశ కమిటీ మీటింగ్ని ఈరోజు పెట్టుకున్నాం. దానికి స్థానిక పార్లమెంటు సభ్యులు కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు చాలా సుదీర్ఘంగా ఈ యొక్క దిశ మీటింగ్లో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల మీద పర్యవేక్షణ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో దాని తాలూకు ఇంప్లిమెంటేషను, దాని తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది, ఇంకా అదనంగా కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్న దాని మీద కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వీటికి సంబంధించి అత్యధికంగా కేంద్రం తాలూకా సపోర్ట్తోనే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, మండల్ లెవెల్లో, గ్రామీణ లెవెల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మరి జరుగుతూ ఉంటాయి. దాని ఇంప్లిమెంటేషన్ను సక్రమంగా జరగాలని, మరొక పక్కన ఈరోజు కేంద్రం కూడా ఎంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ అందిస్తుంది. పెద్ద కార్యక్రమాలు కానీ, చిన్న కార్యక్రమాలు కానీ, రాష్ట్రం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పడినటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటకు తీసుకొని రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా చేయూతనిస్తూ ఈరోజు గత 18 నెలల్లో కేంద్రం తాలూకా సహకారంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకోగలిగాం. అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, శ్రీకాకుళం జిల్లా, దీనికి అత్యధికంగా కార్యక్రమాలు ఇంకా చేయాల్సినటువంటివి ఉన్నాయి. దాంట్లో కూడా మీరు చూసుకుంటే విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ రీజన్ కింద మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా స్టడీ చేసి ఈ 9 జిల్లాలు, మన శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వరకు ఉన్నటువంటి కొత్త జిల్లాలన్నిటిని కూడా కూడేసి ప్రతి ఒక్క జిల్లాలో అక్కడ ఏ క్లస్టర్స్, ఏ సెక్టర్స్, ఏ ఒక్క ఇండస్ట్రీస్ ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది ఆ ఎకనామిక్ రీజన్ ద్వారా చాలా పద్ధతిగా ఒక సర్వే, నీతి ఆయోగ్ ద్వారా కూడా ఒక కార్యక్రమం చేసి ఆ రిపోర్ట్ని కూడా పబ్లిష్ చేశాం. ఆ రిపోర్టుని ఆధారంగా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో అందరి కలెక్టర్స్ సమక్షంలో ఈ యొక్క 9 జిల్లాలకి సంబంధించినటువంటి కలెక్టర్స్తో ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. మరి దాని ద్వారా ఆ ఇంపాక్ట్ని మన శ్రీకాకుళం జిల్లాలో ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు మనం చేయాలి. ముఖ్యంగా ఎకనామిక్ యాక్టివిటీ, మన తలసరి ఆదాయం కానీ, మన జీడిపి కానీ, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ మనం సృష్టించాలి. దానికి సంబంధించి కేంద్రం, రాష్ట్రం తాలూకా సహకారం తీసుకొని ఆల్రెడీ అవుతున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజల వరకు చేరవేయడానికి ఈ యొక్క దిశ కమిటీ ద్వారా చర్చించినటువంటి అంశాలన్నీ కూడా వచ్చాయి. నేను కూడా కొన్ని ఇష్యూస్ని కూడా నేను నోట్ చేసుకున్నాను. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా మరి నేను కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడానికి నేను కూడా కృషి చేస్తాను. కానీ అల్టిమేట్గా మన అందరం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం, మా తాలూకా ఉద్దేశం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పక్కన అగ్రికల్చర్ ఏదైతే అత్యధిక భాగం ఉందో అగ్రికల్చర్ని మనం ఇంప్రూవ్ చేయాలి. అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా దాని మీద ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందించాలనేది ఒక ఎత్తున. మరొక పక్కన కొత్తగా వస్తున్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే కల్పించాలి. ఈ 2 అంశాలు చాలా ప్రధానంగా దృష్టి పెట్టుకొని ఏ కార్యక్రమం చేసినా అది ఈ రెండింటి మీద దాని ప్రభావం చూపించే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. దానికి ఒక పక్కన లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేస్తే అది కూడా ఎకనామిక్ యాక్టివిటీకి చాలా దోహదపడుతుంది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక పక్కన పూర్తి చేసుకోబోతున్నాం. అలాగే మూలపేటలో పోర్టు కూడా వచ్చే సంవత్సరంలో మనం పూర్తి చేసుకోబోతున్నాం. కొత్త హైవే కూడా మనకి శాంక్షన్ అయ్యింది. ఆ హైవే మనం ఎప్పుడు మాట్లాడుకునే ప్రధాన రహదారి ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఇంకో హైవే కూడా మనకి భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకు ఒకటి శాంక్షన్ అయ్యింది. అలాగే ఎయిర్పోర్ట్ కూడా ఒకటి మన జిల్లాలో కూడా మూలపేటకు పోర్టుకి సంబంధించి ఒక కార్గో ఎయిర్పోర్ట్గా భవిష్యత్తు తరానికి కూడా ఉపయోగపడే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని మనం చేస్తున్నాం. అలాగే ఇండస్ట్రీస్, ఇప్పుడు మూలపేట పోర్టు చుట్టూ మనకున్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసి ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ మన దగ్గర తీసుకొని రావాలని. అలాగే నేను గతంలో కూడా చెప్పాను, మనకున్నటువంటి బీచ్ అండ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కానీ సరైన విధంగా మనం ప్లాన్ చేసుకోగలిగితే టైటేనియం కాంప్లెక్స్, టైటేనియం కానీ, రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అది వచ్చే అవకాశం మన శ్రీకాకుళం జిల్లాకు ఉంది. దాని మీద కూడా కేంద్రం తరపున పెద్ద దృష్టి పెట్టి మరి దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. సో
ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్, వ్యవసాయం అలాగే ఉద్యోగాలు కల్పించేటటువంటి పారిశ్రామిక రంగం, ఈ రెండు అభివృద్ధి చేయాలనేది ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నాం. కమిషన్ వరకు మన మండలాలకి నుంచి పంచాయతీల వరకు ఏవైతే నిర్ధారించినటువంటి ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా నిధులు తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రతి ఒక్కరు హక్కు కింద ఏ పంచాయతీకి ఎంత రావాలో అది కేంద్రం నుంచి కూడా వస్తుంది. రాష్ట్రం కూడా దాన్ని ఎంతవరకు అవకాశం ఉంటే మంచి ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏవైతే అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయో దాని గురించి ఖర్చు పెట్టాలన్నది ఇది కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ కాదు. చంద్రబాబు నాయుడు గారు 16th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రానికి ఏ రకంగా ఎక్కువ నిధులు రావాలనేది అనేక సందర్భాల్లో చైర్మన్ గారిని కూడా కలిసి ఆ కమిషన్ చైర్మన్ కూడా రాష్ట్రం తాలూకా స్థితిగతులన్నీ కూడా తెలియజేసి 16th ఫైనాన్స్ కమిషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి వాటాతో నిధులు తీసుకొని రావాలని ఆల్రెడీ ఆ రిక్వెస్ట్ కూడా చేశాం. జల్ జీవన్ మిషన్ అనేది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, అలాగే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ప్రధాన లక్ష్యం, ఒక ప్రధాన హామీ ఇంటింటికి కుళాయి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ రెండింటి తాలూకా అనుసంధానంతో జల్ జీవన్ మిషన్ని మరొక సంవత్సరం లోపు, అంటే వచ్చే డిసెంబర్ లోపు శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ దిశ కమిటీ మీటింగ్లో కూడా చర్చించాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు జరిగాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా సుమారు 13,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వస్తే కొన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఏ రకంగా చేశారంటే తలుంటే తోకలేదు, తోకుంటే తలలేని విధంగా రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ తాలూకా కార్యక్రమాలు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చేయాల్సినటువంటివన్నీ కూడా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా, అంటే ఖర్చు పెట్టినటువంటి ఒక రూపాయి కూడా ఎక్కడ ఉపయోగపడే విధంగా లేకుండా చేశారు. సో ఒక పక్కన గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని అన్నిటిని కూడా సరిచేసుకుంటూ, అలాగే ఆ టైంలో ఏవైతే మిగిలినటువంటి గ్రామాలు ఏవైతే అన్శాంక్షన్డ్ ఉన్నాయో లేకపోతే అడ్రస్ చేయనటువంటి ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ కొత్తగా శాంక్షన్స్ చేయించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యి మొట్టమొదటిగా ఢిల్లీ వచ్చినప్పుడు ఆ రోజే స్పష్టంగా ప్రధానమంత్రి గారికి కలిసి చెప్పడం జరిగింది. కూటమి తాలూకా ప్రధాన లక్ష్యం ఇంటింటికి కుళాయి, ఈ జల్ జీవన్ మిషన్ని మళ్ళీ ఆ జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని చేశాం. చాలా శాంక్షన్స్ని మళ్ళీ రివైవ్ చేశాం. ఏవైతే తప్పుగా జరిగాయో గతంలో వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ దాన్ని సరి చేసుకొని సోర్స్ నుంచి ట్యాప్ వరకు ప్రాపర్గా కనెక్షన్స్ ఇచ్చి అన్నీ కూడా రీఎస్టిమేషన్స్ చేయించి ఈరోజు ఉండేటటువంటి సోర్సెస్ ద్వారా సర్ఫేస్ వాటర్ని అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకొని జల్ జీవన్ మిషన్ని కూడా చాలా ప్రెస్టీజియస్గా మన రాష్ట్రంలో జరగడం జరుగుతుంది. ఈరోజు రివ్యూ మీటింగ్లో కూడా దాని గురించి ప్రస్తావించినప్పుడు మరి అధికారులు కూడా స్పష్టంగా తెలియజేశారు. శాంక్షన్స్ అన్నీ కూడా ఇన్లైన్ టెండర్స్ అన్నీ కూడా అవుతున్నాయి. వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా మొత్తం ఫినిష్ చేయాలనేది మా తరపున ప్రజాప్రతినిధులం కానీ అలాగే జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు వాళ్ళందరం కూడా ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేసుకొని అన్నీ కూడా సరైన నిర్ధారించినటువంటి టైం లైన్స్ లోపలే ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ మోడర్నైజేషన్ గురించి చాలా సంవత్సరాల నుంచి అది నడుస్తుంది. అయితే ఇప్పుడు అది కూడా ఒక టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు జిల్లా తరఫున అది ఒక ప్రధానమైన ప్రాజెక్ట్ కింద నేను కూడా చెప్పడం జరిగింది. అనేక రివ్యూ మీటింగుల్లో కూడా దాని గురించి ప్రస్తావించాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రానికి దానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ కూడా పెట్టారు. పూర్వోదయ స్కీమ్ కింద మేము కూడా కేంద్రంతో రాష్ట్రం నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత పూర్వోదయ స్కీమ్ అనేది ఒకటి పెట్టి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక సెట్ ఆఫ్ ఫండ్స్, ఒక నిధులు తీసుకొని వచ్చి దాని ద్వారా ఇరిగేషన్ ఎక్కువగా అడ్రస్ చేయాలన్న దాని మీద పూర్వోదయ ఈ వచ్చే బడ్జెట్లో కూడా మేము టార్గెట్ చేస్తున్నాం. వచ్చే బడ్జెట్లో పూర్వోదయ ఫండ్స్ ద్వారా ఉత్తరాంధ్రని ఒకటి డెవలప్ చేయాలని, అలాగే దానితో పాటు ముఖ్యంగా నేరేడి బ్యారేజ్ ఒకటి ఉంది. నేరేడి బ్యారేజ్ తాలూకా ఇష్యూ మనకి ఒడిశా ప్రభుత్వం నుంచి అనేక సందర్భాలు అనేక ట్రిబ్యునల్స్ ద్వారా అడ్రస్ చేయడం కూడా జరిగింది. దానికి ఒక రకంగా ట్రిబ్యునల్ ద్వారా పాజిటివ్ నోట్ని మనం తీసుకొని రాగలిగాం. మొన్ననే మేము సిఆర్ పాటిల్ గారిని, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసినప్పుడు నేనే ప్రస్తావించాను, ఈ యొక్క నేరేడి బ్యారేజ్ ప్రాజెక్ట్ ఏదైతే వంశధార సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉందో ఒడిశా రాష్ట్రం ట్రిబ్యునల్ ఇచ్చే విధంగా ఒడిశా రాష్ట్రాన్ని కూడా ఒప్పించి మరి సిడబ్ల్యూసి ద్వారా దాన్ని పనులు చేసుకునే విధంగా పాజిటివ్గా ఇవ్వాలని మరి కేంద్ర మంత్రి గారు కూడా దాన్ని పాజిటివ్గా ఇచ్చేసి ఖచ్చితంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు నడిపిస్తారని ఆయన కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నాను.
అలాగే రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఈరోజు డిస్కస్ చేశాం. గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే రోడ్డు మీద జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ యాక్సిడెంట్స్ డెత్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించగలిగాం. కానీ మా లక్ష్యం అంతా కూడా జీరో టాలరెన్స్ పెట్టుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కూడా జరగకుండా ఉండాలనే లక్ష్యంతో అధికారులకు కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవేర్నెస్ పెట్టి యూత్కి కానీ లేకపోతే వాహనాలు నడిపే వ్యక్తులకి వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేయాలో దాని మీద వచ్చే నెల కూడా గడ్కరీ గారు ప్రతి ఒక్క ఎంపీకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ మీద జనవరి 26లో నెలంతా కూడా ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టండి అని. అదే ఒక ఇండికేషన్గా తీసుకొని జిల్లాలో కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసి గ్రౌండ్ లెవెల్ వరకు రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రైజ్ చేసాం. వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తారు. రోడ్ సేఫ్టీ అనేది చాలా చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్, సీరియస్గా తీసుకోవాలి. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, మనం అన్ని రూల్స్ పాటించినా సరే పక్క వ్యక్తి పాటించకపోయినా దాని తాలూకా ఇంపాక్ట్ అనేది చాలామంది మీద పడుతుంది, వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సందర్భంలో అందరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరొకసారి మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ దానికి కావాల్సినటువంటి అవేర్నెస్ కానీ అందరూ కూడా పాటించాలి, స్ట్రిక్ట్గా పాటించాలి. మీకోసం, మీతో ట్రావెల్ చేసే వాళ్ళతో పాటు మీతో పాటు రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరి తాలూకా సేఫ్టీ మీ బాధ్యత కింద వ్యవహరించాలని తెలియజేసుకుంటాను. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. పొందూరు ఖాదీ మన అందరికీ కూడా గర్వకారణం. కేవలం మన శ్రీకాకుళం జిల్లాయే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక గర్వకారణంగా ఉన్నటువంటి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ తరపున మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. నాకు చాలా ఆనందమైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే నేను మొట్టమొదటిగా పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఇలాంటి ప్రోడక్ట్స్ దేశంలో అనేకమైనటువంటి ఉన్నప్పుడు దానికి ప్రత్యేకంగా ఈ యొక్క జిఐ ట్యాగ్ గుర్తింపు వస్తే మనకెందుకు రాకూడదని ఆ రోజే చాలా పట్టుదలతో దీని గురించి ఎన్నో ప్రయత్నాలు చేశాను. మినిస్టర్లు మారారు, మినిస్టర్లకి నేను మాట్లాడాను. అలాగే పార్లమెంట్లో కూడా 0 అవర్గా సబ్జెక్ట్ తీసుకున్నాను. ఒక సందర్భంలో కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు పొందూరు వస్తున్నారనంటే ప్రత్యేకంగా కలిసి ఆవిడ కూడా రిక్వెస్ట్ చేశాను, జిఐ ట్యాగ్ మీద ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయండి. హ్యాండ్లూమ్స్ డే నాడు పొందూరు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మంచి శుభవార్తగా ఉంటుందనంటే తప్పకుండా దాన్ని ప్రయత్నం చేస్తామని ఆ రోజు ఆవిడ చేయడం జరిగింది. అన్నిటిని కూడా పైలప్ చేసుకొని దానికి కావాల్సినటువంటి పేపర్ వర్క్, దానికి కావాల్సినటువంటి రీసెర్చ్ అన్నీ కూడా చేసి మొన్ననే దీని తాలూకా జిఐ ట్యాగ్ రావడం అనేది చాలా చాలా శుభ పరిణామం. మన పొందూరు తాలూకా వీవర్స్ అందరికీ కూడా పొందూరు ఖాదీ గురించి అందరం విన్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి వీవర్స్ తాలూకా పరిస్థితి చూస్తే ఇంకా వాళ్ళకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ తాలూకా ఆదాయం పెరగాలి. అదొక పెద్ద ఆస్తి లాంటిది మనకు పొందూరు ఖాదీ అని. ఆ ఆస్తికి మనం సరైనటువంటి విలువతో ఆ వీవర్స్కి మనం బెనిఫిట్ పొందించాలనంటే జిఐ ట్యాగ్ ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రం. దానికి సంబంధించి ఒక ప్రధాన కార్యక్రమం కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు సోదరులు కోన రవికుమార్ అన్నగారు అందరం కూడా చర్చించుకొని ఇంకా భవిష్యత్తులో ఈ జిఐ ట్యాగ్ ద్వారా ఆ వీవర్స్కి ఇంకా బెనిఫిట్ ఎలా పొందగలరు, దీని మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసి వాళ్ళకి నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్తో కూడా ఆ ఖాదీని వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేసి నేరుగా ఆ ఆదాయం వీవర్స్కే రావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అక్కడే ఏమైనా స్కిల్లింగ్ సెంటర్ కానీ ట్రైనింగ్ సెంటర్ కానీ దీనికి సంబంధించి కావాలనంటే దానికి కూడా నిధులు సమకూర్చి భవిష్యత్తులో అక్కడ ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. అది కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేస్తాం. అయితే ఈ యొక్క జిఐ ట్యాగ్ రావడం ఒక్కసారి మళ్ళీ ఆ వీవర్స్ అందరికీ కూడా ఊపిరి పోసే విధంగా అయ్యింది. అది కేవలం అంతవరకే ఆగిపోకుండా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో వాళ్ళందరికీ కూడా జోడించి ఆ వీవర్స్కి ఏదైతే ఈరోజు క్వాలిటీ ప్రోడక్ట్ ఒక పొందూరు ఖాదీ చేయగలుగుతున్నారో దానికి సరి సమానంగా వాళ్ళ ఆదాయం కూడా పెరిగే విధంగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.